హలో వెల్కమ్ టు ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్. మనకు లిస్టెడ్ కంపెనీస్లో సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం ఏదైనా లిస్టెడ్ కంపెనీ ప్రమోటర్స్ 75% కంటే తక్కువ షేర్స్ ఉండాలి. ఇలా మనకు ఎల్ఐసిలో టెక్నికల్గా ఏం ప్రాబ్లం వచ్చిందంటే, ఎల్ఐసికి ప్రమోటర్ ఎవరు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. జనరల్గా మనం ప్రమోటర్స్ అంటే ఆ బిజినెస్ని రన్ చేసే వాళ్ళని ప్రమోటర్స్ అని అంటాం. ఇక్కడ మనం రిలయన్స్ గ్రూప్లో తీసుకున్నట్టయితే అనిల్ అంబానీ గ్రూప్ కావచ్చు, అనిల్ అంబానీ ఫ్యామిలీ కావచ్చు, ప్రమోటర్ మెంబర్స్ అవుతారు. అదానీ గ్రూప్లో తీసుకుంటే అదానీ ఫ్యామిలీ కావచ్చు, అదానీ పర్సన్ ఇక్కడ ప్రమోటర్ అవుతాడు. అదే ఎల్ఐసి కంపెనీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ప్రమోటర్. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ ఎల్ఐసిలో హోల్డ్ చేస్తూ ఉందంటే, యాజ్ ఆఫ్ డేట్ రోజున 96.5% ఆఫ్ షేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎల్ఐసిలో షేర్స్ హోల్డ్ చేస్తూ ఉంది. రిమైనింగ్ 3.5% షేర్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్, లేదంటే జనరల్ పబ్లిక్ లైక్ యూ అండ్ మీ, నీలాగా నాలుగాగా షేర్స్ కొన్న వాళ్ళు ఎల్ఐసిలో వాళ్ళు జనరల్ పబ్లిక్లోకి వచ్చేస్తారు. ఈ డొమెస్టిక్ ప్లస్ నార్మల్ ఇన్వెస్టర్స్ కలిపి 3.5% స్టేక్ ఎల్ఐసిలో హోల్డ్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ డేట్. ఈ హోల్డింగ్ని మినిమం 90%కి, ప్రమోటర్ హోల్డింగ్ని మినిమం 90%కి రెడ్యూస్ చేయాలి అనేది సెబీ యొక్క రూల్. ఈ డెడ్ లైన్ ఎప్పటి వరకు ఇచ్చారంటే, ఇది మే 2024 లోపు ఈ ప్రాసెస్ కంప్లీట్ కావాలని రూల్ ఇచ్చారు సెబీ వాళ్ళు. యాక్చువల్గా ఎల్ఐసి వాళ్ళు ఈ రూల్ని కంప్లై చేయలేదు. సో సెబీ వాళ్ళకి ఏంటంటే ఎక్స్టెన్షన్ ఇచ్చారు. మే 2027 వరకు మీరు ఈ పబ్లిక్ హోల్డింగ్ అనేది ఆర్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 90%కి తగ్గించుకోవడానికి. సో ఇప్పుడు ఉన్న వాల్యూ ప్రకారం, ఎల్ఐసి షేర్ ప్రైస్ ప్రకారం ఎంత వాల్యూ అవుద్దంటే 6.5% స్టేక్ తగ్గించుకోవాలి. ఆ 6.5% స్టేక్ ఇప్పుడున్న షేర్ ప్రైస్ ప్రకారం వాళ్ళు తగ్గించుకోవాలి అంటే సెల్ చేయాల్సి ఉంటుంది 6.5% షేర్స్. వాళ్ళు ఆ 6.5% ఆఫ్ స్టేక్ సెల్ చేస్తే ఎల్ఐసికి ఇంచుమించుగా 41,000 crores మనీ అనేది ఎల్ఐసికి రావడం జరుగుతుంది. ఎందుకంటే సెల్ చేస్తే మనీ వస్తుంది కదా ఎల్ఐసికి. అలా ఆ 6.5% షేర్స్ అమ్మేస్తే ఎల్ఐసిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు 41,000 crores మనీ వస్తుంది. ఇది ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలంటే మే 2027 లోపు కంప్లీట్ చేయాలి సెబీ రూల్ ప్రకారం. థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి.